హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2026 ఆగస్టు నెలలో నిరుద్యోగులకు రైల్వే, బ్యాంకింగ్, ఇస్రో మరియు ఎయిర్పోర్ట్ అథారిటీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఏకంగా 44,000కి పైగా ఖాళీలను 8 భారీ నోటిఫికేషన్లతో ఫిల్ చేస్తున్నారండి. సో నోటిఫికేషన్స్ అయితే వచ్చేసాయి. మరి మనకి 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా మరియు బీటెక్ చదివిన ప్రతి ఒక్కరికి ఈ నెలలో జాబ్స్ ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలకైతే ఎలాంటి రాత పరీక్ష కూడా లేదు. ఈ వీడియోలో ప్రతి ఉద్యోగానికి సంబంధించిన క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ జాబ్ వచ్చేసి ఆర్ఆర్బి జేఈ అండి, రైల్వే జూనియర్ ఇంజనీర్. మొత్తం ఖాళీలు వచ్చేసి 4,000+ పోస్టులు ఉన్నాయి. అర్హత వచ్చేసి డిప్లొమా, బిఈ, బీటెక్ లేదా బిఎస్సి ఇంజనీరింగ్. మనకి ఇందులో మనం అప్లై చేసుకోవాలంటే 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు అయితే 5 ఏళ్లు, ఓబీసీలకు అయితే 3 ఏళ్ల సడలింపు కూడా ఉంది. సో అలాగే మనకి జీతం విషయానికి వస్తే లెవెల్ 6 ప్రకారం మొదట్లోనే 65,000 నుండి 70,000 వరకు ఉంటుందండి. సో అప్లికేషన్ ప్రారంభం ఆగస్టు 14th నుండి. గుర్తుంచుకోండి. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది CBT 1 అంటే 100 మార్క్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. CBT 2 150 మార్క్స్ టెక్నికల్ ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ చెకప్. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్ గా అర్థమైందా? సో సెకండ్ వన్ వచ్చేసి రైల్వే సెక్షన్ కంట్రోలర్. ఇందులో 119 పోస్టులు ఉన్నాయి. అర్హత వచ్చేసి బిఈ, బీటెక్ లేదా ఏదైనా డిగ్రీ. సో మనకి వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల వరకు ఉంది. చివరి తేదీ ఆగస్టు 14th అండి. సో ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి సో వెంటనే అప్లై చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది CBT ఎగ్జామ్ ప్లస్ CBAT సైక్రోమెట్రిక్ టెస్ట్ ప్లస్ మెడికల్ ఎగ్జామ్. ఓకేనా ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ వచ్చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, AAI. సో ఇందులో ఖాళీలు 379 పోస్టులు అండి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజర్. సో అర్హత వచ్చేసి బిఈ, బీటెక్, బిఎస్సి, MBA అండ్ లా. జీతం వచ్చేసి సుమారు 1,00,000కు పైగానే ఉంటుంది. అంటే ఓవరాల్ గా మనకి ప్యాకేజ్ పర్ యానం చూసుకుంటే 14 lakhs ఉంటుందండి. సో దరఖాస్తు తేదీలు ఆగస్టు 8 నుండి సెప్టెంబర్ 7th వరకు. ఓకేనా ఫ్రెండ్స్, ఆగస్టు 8 నుండి సెప్టెంబర్ 7th వరకు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమో మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి. నాన్ టెక్ 50% ప్లస్ టెక్ 50% అలా ఉంటాయి. సో ఇందులో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఇండియన్ పోస్ట్ అండి. దీన్ని నేను సపరేట్ గా కూడా వీడియో చేశాను, మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది. గ్రామీణ డాక్ సేవకు షెడ్యూల్ 2 అండి. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులు ఉండాలి. సో మనకి ఇది 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జీతం వచ్చేసి 18,000 నుంచి మనకి 19,000 ఆ రేంజ్ లో ఉంటుందండి. సో ఇందులో విశేషం ఏంటంటే ఎలాంటి రాత పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగానే నేరుగా ఎంపిక చేసి సొంత ఊర్లోనే పోస్టింగ్ ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇస్రో రిక్రూట్మెంట్, ఇస్రో అసిస్టెంట్ అండ్ క్లర్క్. ఇందులో 242 పోస్టులు ఉన్నాయి. సో అర్హత వచ్చేసి 60% మార్కులతో ఏదైనా డిగ్రీ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. దీనికి కూడా 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 16th అండి. సెలక్షన్ ప్రాసెస్ ఏమో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. సో సిక్స్త్ వన్ ఏంటంటే ప్రభుత్వ బ్యాంక్ క్లర్క్ అండి, IBPS CSA. ఇందులో ఖాళీలు మాత్రం 11,000 కంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. సో అర్హత ఏదైనా డిగ్రీ. మనకి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 21. సెలక్షన్ ప్రాసెస్ ప్రిలిమ్స్, నెక్స్ట్ మెయిన్స్. సో క్లర్క్ పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. సో సెవెంత్ వన్ వచ్చేసి మనకి సెవెంత్ జాబ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే, NF4 అప్రెంటిస్. సో ఇందులో ఖాళీ వచ్చేసి మనకి 6,770 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకి అర్హత వచ్చేసి 10వ తరగతిలో మనకి 50% మార్కులు ఉండాలి. ITI లేదా ఇంటర్మీడియట్ ఉండాలి. మనకి వయో పరిమితి వచ్చేసి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు. చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 19th అండి. ఎలాంటి ఎగ్జామ్ లేదు, కేవలం మార్కుల మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఇక చివరిగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇందులో 1000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. అర్హత వచ్చేసి ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ. సో మీ వయసు 18 నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి. సో చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 26. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి పరీక్ష లేదు, డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ, మెరిట్ ద్వారా ఎంపిక చేసి స్టైఫండ్ చేస్తారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, 8 ఉద్యోగాలు మనకి ఈ ఆగస్టు నెలలో ఉన్నాయన్నమాట. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ లేని ఉద్యోగాలు కావాలనుకునేవారు ఇండియా పోస్ట్ GDS, రైల్వే అప్రెంటిస్, సేల్ పోస్టులకు అప్లై చేయండి. మంచి శాలరీతో పర్మనెంట్ జాబ్స్ టార్గెట్ చేసేవారు RRB JE, ఇంకా AAI బ్యాంక్ క్లర్క్ పోస్టులకు ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వివరాలు మరియు అప్లై లింకులు డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో సందేహాలు ఉంటే కామెంట్ చేయండి.
సో ఈ వీడియో నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్ లో అంటే నార్మల్ గా లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ అనేది షేర్ చేయండి. సో నేను ఎక్కువగా అంటే ఐటీ సైడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ ఇలాంటివి పోస్ట్ చేస్తాను కదా. సో నేను ఇప్పుడు నార్మల్ గా గవర్నమెంట్ జాబ్స్ కూడా పోస్ట్ చేయాలి అనుకునేవారు. సో అంటే గవర్నమెంట్ లేదంటే గౌట్ ఇలా కామెంట్ చేయండి ప్లీజ్ అండి. అంటే మీ ఒపీనియన్ తెలుసుకోవడానికి అడుగుతున్నాను. సో అలాగే ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.